అబ్దుల్ కలాం గారి జీవిత చరిత్ర మీరు ఒకసారి వింగ్స్ ఆఫ్ ఫైర్ చదివితే అందులో వాళ్ళ అమ్మా నాన్నల పాత్రలు ఎంత చక్కగా ఉన్నాయి అన్నది కూడా మీకు తెలుస్తుంది. కాబట్టి జీవితంలో సాధించిన మంచి గొప్ప విషయాలు, సమాజాన్ని ప్రభావితం చేసిన వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు చూస్తే మొట్టమొదటిసారిగా అమ్మా నాన్నల ప్రభావం చాలా ఉంటుంది. అందువల్ల ప్రస్తుత యుగంలో ఇంతకుముందు ఎలాగ ఉండేదంటే జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. దానివల్ల ఏంటంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేవాడు, వాళ్ళకి పిల్లవాళ్ళకి కొన్ని విషయాలు నేర్పించేవాడు. కానీ ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయిన తర్వాత తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఇంకా పెరిగింది. మనం తగ్గిపోయింది అనుకోవట్లేదు, బాధ్యత ఇంకా పెరిగింది. కాబట్టి ఏ తల్లిదండ్రులు అయితే ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తారో వారు ఆ పిల్లవాళ్ళకి ఆదర్శప్రాయులుగా, ఆ పిల్లవాళ్ళు రేపు సమాజాన్ని మార్చే యువతరంగా తయారు చేయడంలో తల్లిదండ్రుల పాత్ర ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా తల్లిదండ్రులకు చేస్తున్న విన్నపం అంటే టేక్అవుట్ యువర్ టైం. మీ సమయాన్ని కొద్దిగా పిల్లల కోసం వినియోగించండి. పిల్లలను రకరకాల విషయాల గురించి పరిచయం చేయండి. పరిచయం చేసిన తర్వాత వాళ్ళ నిర్ణయాలు వాళ్లకు వదిలేయండి. తరువాత ఏంటంటే ముఖ్యంగా ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులు చేస్తున్నది ఏంటంటే కంపారిజన్, అంటే పక్క వాళ్ళతో పోల్చడం మొదలు పెడతారు. దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడు ఈ పోల్చడం ద్వారా చాలామంది కుంగిపోతున్నారు. ఎప్పుడు ఈ కంపారిజన్ ఎందుకు? ఎప్పుడు కూడా మన టార్గెట్లు మనమే పెట్టుకోవాలి. సచిన్ తెందూల్కర్ ఎవరి రికార్డో అతను ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నం, తను సెట్ చేసిన రికార్డ్నే తనే బ్రేక్ చేస్తాడు. కాబట్టి ఆ విధంగా మనం యువతరానికి ఈ విధమైన అవకాశం కల్పించగలిగితే ఏమవుతుందంటే దే విల్ డెఫినెట్లీ క్రియేట్ అన్ ఇంపాక్ట్ ఆన్ ది సొసైటీ. నవ సమాజ నిర్మాణంలో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ భూమిక చక్కగా పాటించగలిగే అవకాశం వాళ్ళకు ఉంటుందన్నది నా అభిప్రాయం.